అందరికీ నమస్కారం. అమిత్ షా రాజీనామా. దేశమంతా షాక్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా. అదేవిధంగా మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టి అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తుంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తుంది. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితమైంది. అయితే అంబేద్కర్‌ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కోరుతున్నానని తెలిపారు షర్మిల. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తన మంత్రి పదవికి రాజీనామా వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. అయితే షర్మిల బాబా సాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని ఫైర్ అయ్యారు. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజలు మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లే అన్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.